కాఫీ ఎలా ఉంది? వేడిగా ఉంది దూర్. అబ్బా అది కాదండి, ఆ మాటకొస్తే మీరు కూడా వేడిగా ఉంటారు కదా. నీ మాటలతో నన్ను ఐస్ చేయలేవు గాని నీకేం కావాలి చెప్పు. మీరు తర్వాత ముచ్చటించుకోవచ్చు కానీ ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పండి బాబాయ్ గారు. పాప క్షేమంగానే ఉందమ్మా. ఎలా ఉందని అడగలేదు బాబాయ్ గారు. ఎందుకే అలా మొహం మార్చుకుంటావు? పిల్లనేమైనా కాకెత్తుకుపోతుందా? అయినా నా మొగుడిని అడుగుతావెందుకు? అడ్రస్ చెప్పే పోస్ట్ మ్యాన్ అనుకున్నావా? సూపర్ మ్యాన్ మా వారు. సమాధానం చెప్పి జెంటిల్మెన్ అనిపించుకోండి చాలు. దూర్ ఇలా పట్టుకో. శిశుమనమ్మా, నీ కూతురు ఎవరితో అయితే సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉంటుందో తన దగ్గరే ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? అంటే మా అక్క దగ్గరుందా? యా తప్పకండి. నా మొగుడిని నెట్టేసింది. అయ్యో, ఉన్నది నాకు ఒక్కగానొక్క మొగుడే. వద్దుందా నీకు? మావయ్య ఎందుకు నెట్టేశావు? ఊరికే ఇలా అన్నానంతే. నువ్వు ఇలా ఇంత నాజుగ్గా అల్లేదే, ఇలా నెట్టావంతే. నన్ను తోస్తావేంటి పిన్ని? మా ఆయన్ని నువ్వేలా అన్నావో నేను అలాగే అన్నాను. సరే చెల్లుకు చెల్లు, లోపలికి వెళ్ళండి. ముందు నా కూతుర్ని నైనెక్కి ఎందుకిచ్చారో చెప్పమనండి. నాకు అర్థం కాలేదు మావయ్య, ఏమైంది? పనుందని గంటలో వస్తానని నైనమ్మా గానం ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళింది అల్లుడు. ఆ మాత్రానికే సుమ్మనమ్మనతో గొడవ పడుతుంది. నా బిడ్డను తీసుకుని బయటికి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? ఏం చేయడానికి తీసుకెళ్ళింది? ఎందుకు అలా అరుస్తావు? వదిలేం చేస్తుందని? చేస్తుంది, ఏదో ఒకటి చేసేస్తుంది. తనకి పిల్ల లేకపోతే నాకు కూడా పిల్ల లేకుండా చేస్తుంది. నోర్ మోయ్. అల్లుడు అల్లుడు ఏముంటుందో విన్నారా మావయ్య? ఇలాగే అంటాను, ఇంతకన్నా గట్టిగా అరుస్తాను. నా బిడ్డ నాకు కాకుండా చేసే వాళ్ళెవరినైనా నేను వదిలిపెట్టను. మొహం పగల కొడతాను. డ్రైవర్కి తలబెరుసున్నట్టుంది. ఏమైంది కసి? మనం దిగేటప్పుడు కార్ డోర్ తీయాలి కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు అలా చేయరు. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ఆంటీ. హలో, గట్టిగా అనుకో. విన్నాడనుకో, మనం అలా వెళ్ళగానే ఇలా వెళ్ళిపోతాడు. నిజమే, ఈ ఏరియాకి ఏ క్యాబ్ రాదు. నడుస్తానంటే చెప్పు. వద్దులేండి ఆంటీ, లెట్స్ మూవ్. ఎటెళ్లాలో ఎక్కడికెళ్లాలో మమ్మీకే తెలుసు. సరే, ఫాలో అవ్వండి. మారే స్వామి,
నా కొడుకు వల్లభ. తను కసి, తెలిసినమ్మాయి. దూరపు చుట్టమని చెప్పండి ఆంటీ. చుట్టాలందరూ దూరంగా వెళ్లిపోతారు. మనకు దగ్గరగా ఉండే చుట్టాం చావు ఒక్కటే. మా అమ్మే మళ్లీ పుట్టి తన శత్రువు అయిన తిలోత్తమమ్మను కడ తీరుస్తుందని నైని కూడా నమ్మకంగా ఉంది సార్. నా భార్య ఉద్దేశాన్ని, నా కన్నతల్లి లక్ష్యాన్ని నేను డిస్టర్బ్ చేయను. స్వామి, మా మమ్మీ కేక్ కట్ చేయబోతే అప్పుడు కరెంట్ షాక్ కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయింది స్వామి. విద్యుద్ఘాతం ప్రాణం తీయకుండా వదిలేసిందంటే మీ పెద్దమ్మే మీ అమ్మ ప్రాణం తీయాలని అర్థం వల్లభ. పునర్జన్మే ఎత్తిన గాయత్రీదేవి ఎక్కడుంది మారయ్య స్వామి? నిన్ను తాకింది కదా తిలోత్తమా. మృత్యుదేవతని నువ్వు గుర్తుపట్టలేదా? మమ్మీ, ఆ రోజు ఆటోలో వెళ్తున్న పాప చేయి తగిలి నీ చేతికి మంట అంటుకుంది కదా, ఆ విషయమే చెప్తున్నట్టున్నారు స్వామి. విశాల్ గారు విన్నారా? అంటే మీ అమ్మ పసిపాపగా వీళ్లకు ఆ రకంగా పరిచయం అయ్యారు. చేదనుభవంగానే అమ్మ ఎదురుపడింది ఇన్స్పెక్టర్. తను ఎక్కడుందన్న విషయం ఎవ్వరికీ తెలీదు. నైనమ్మ తన బిడ్డను కలుసుకోవాలని ఎంత ఆరాటపడుతుందో కదా. మా అమ్మ పలానా చోటు ఉందని తెలుసుకోగానే నైని క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళు పసిబిడ్డగా ఉన్న మా అమ్మని బతకనిస్తారా? అలా అనుకుంటే ఇప్పుడే వీళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. సార్, దయచేసి మీరు తొందరపడకండి. ఇట్స్ అ మిషన్. మా అమ్మ ఆశయం, నైని ఆశ, నా ఆలోచన మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలని, ఈ విషయాలని నాకు తెలుసన్న విషయం కూడా నేను నా భార్యతో చెప్పలేదు. మీరు కూడా చెప్పకండి ప్లీజ్. మారయ్య స్వామి, నేను చావుని తప్పించుకునే మార్గం నాకు చూపించండి. ఆ మార్గం తెలిస్తే నా మరణాన్ని నేను వాయిదా వేసుకునేవాణ్ణి కదా తిలోత్తమా. అలాంటప్పుడు మిమ్మల్ని కలిసిన ప్రయోజనం లేదు కదా. వెళ్దాం పదండి ఆంటీ. మీరిక్కడి నుంచి వెళ్తారు, కానీ నైన్ అక్కడి నుంచి వస్తుంది. మర్రి మారయ్య బూడి తెచ్చి మంచి పని చేశాడు. బూడిదను నీళ్లలో కలిపి చల్లేయమన్నాడు కదా మమ్మీ. బయట పారేయకూడదు వల్లభ. నయని గాయత్రి వైపు వెళ్లేలా చెయ్యాలి. అవునా ఆంటీ? స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చిన నయని గానవి నడుముకి తాయెత్తు కట్టించిందని చెప్పింది, కానీ తన కూతురు గాయత్రీదేవిని వెతికి పట్టుకోవడానికి తను కంకణం కట్టుకుందని చెప్పనే లేదు. చూసారా? చెప్పాల్సిన అవసరం లేదు కసి. వెంట తెచ్చింది కదా ఓ సంచి. సంచా? అవును వల్లభ. తను పట్టుకొచ్చిన సంచిలోనే మాయా మార్గం ఉందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. మరి ఇప్పుడు చెప్తావేంటి మమ్మీ? ఇంట్లోకి రాగానే ఆ బ్యాగ్లో ఏముందని బ్యాగ్ చూసేవాళ్ళం కదా. ఎవరు చూస్తారు? నువ్వా? నేనంటే నేనొక్కడినేనా ఏంటి? నువ్వున్నావు, మా మమ్మీ ఉంది. నయని కొడుతుందని భయమా? మగాన్ని నన్నెలా కొడుతుంది?
నయనికి ఆడామగ అన్న తేడా ఉండదు. తప్పు చేశారా? విరుచుకు పట్టం తన నైజం. అంత బలంగా ఎలా తయారైందాంటీ? ఏం తింటుందో మరి అంతలా. తిండి కాదు వల్లభ, గుండె ముఖ్యం. ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టిన కొత్తలో ఎలా ఉండేదో మర్చిపోయావా? ముక్కంటిపురం మహిళ చాలా అమాయకురాలు అని మీ నాన్న జగదీష్ అందరికీ మరీ మరీ చెప్పేవాడు. అంత అమాయకంగా ఉండేదా ఆంటీ? మరి ఇంత రెబల్గా ఎలా తయారైంది? ప్రేమను పంచే హృదయం ఉన్నవాళ్లు కేవలం మంచివాళ్లు అనుకోవడం పొరపాటు అని నాకు నిదానంగా తెలిసొచ్చింది కసి. ప్రేమించే వాళ్లను కాపాడుకోవడం కోసం రక్తాన్ని శుద్ధి చేసే గుండె కూడా రక్తం కళ్ళ చూసేంత మొండితనాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది కసి. మా మమ్మీ విశాల్ని వేసేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడే నైనీతో విశాల్కి పెళ్ళైంది. అయితే గాని కట్టిన తాయిస్తే నేను కూడా కట్టుకుంటా, నాకు కూడా తగ్గిపోతుంది. అమ్మా, ఇది బంగారు తాయెత్తు కాబట్టి మీకు కూడా దాని మీద కన్ను పడిందనుకుంటా. చిచ్చి, అలాంటి ఆలోచన లేదమ్మా. నీ బిడ్డకి తాయెత్తు మేలు చేసినట్టు నాకు మేలు చేస్తుందేమో అని అడిగా. ఉందిగా మా అక్క, జేజేలు నాయనమ్మా అని నినాదాలు చేసుకుంటూ వెళ్ళండి. ఇంకో తాయెత్తుంటే ఇస్తుందేమో. వద్దులేమ్మా, కనీసం పాపనయ్యమ్మా, ఆడిస్తాను. అక్కర్లేదు. మళ్ళీ మా అక్కకి ఇవ్వరని గ్యారంటీ ఏంటి? మావయ్య, నువ్వేం చిన్నబుచ్చుకోకు. నలతగా ఉంది, తాయెత్తు కట్టుకొని ఇస్తానంటే ఇవ్వలేదు అల్లుడు. కనీసం పాపనైనా ఎత్తుకుంటానంటే దొంగను చూసినట్టు చూసింది అల్లుడు. నథింగ్ టు వరీ మావయ్య. తాయెత్తు ఇవ్వకపోతే అంతకంటే మహత్తరమైన బూడిద ఉంది. బూడిదా? ఎక్కడుంది అల్లుడు? నేను దొరలేంత ఉందా? పొర్లితే పంది అనుకునే అవకాశం ఉందని కొంచెమే తెచ్చారు. మీ అక్క. మీ అమ్మ? ఎస్. మరి చెప్పలేదే? ఎవ్వరికీ చెప్పకూడదని సీక్రెట్ గా వాళ్ళ రూమ్ లోనే పెట్టుకున్నారు మావయ్య. మా వల్లభన్నయ్యకి స్వార్థం, కసికి ఆశ. అమ్మ సంగతి తెలిసిందేగా. బూడిదని ఎక్కడ కొట్టుకోవాలి అల్లుడు? పెట్టుకుంటే చాలు, నలత కాలత అన్నీ పోతాయి. ఇప్పుడే వెళ్ళి ఆ బూడిద మొహమంతా రాసుకుంటాను. ఒక్క నిమిషం ఆగు మావయ్య. నేను చెప్పానని చెప్తే దాని మహిమ పోతుంది. నువ్వు నాకేం చెప్పావు మావయ్య? అదే నువ్వు ఎప్పుడు కలిసేవా అని. మావయ్య, యు ఆర్ జెంటిల్మన్ మావయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అల్లుడు. ఇక్కడ లేదు.
అయ్యా నేను మేకప్ వేసుకోవచ్చన్నమాట. నేను ఎక్కడున్నాను? కళింగ దేశం నుంచి విజయనగర సామ్రాజ్యానికి నేను ఎలా వచ్చి తిని బాబాయ్ గారు. అబలా ఎవరు నువ్వు? నేను బాబాయ్ గారు నైనిని. నైనేనా? ఇంటికి నా బూడిదేమైంది? చెదిరిపోయింది మామయ్య. కసి నీళ్లు తెచ్చి కొట్టకపోతే బాబాయ్ గారు కోమాలోకి వెళ్లిపోయేవారు. అనవసరంగా నీళ్ళు కొట్టారు, లేదంటే మ్యాజిక్ జరిపోయేది. నీ వల్ల జరగాల్సింది ఎందుకులే. వల్లభ, కసి మీరు చూసుకుంటూ వచ్చేయండి. మావయ్య వెళ్ళి డ్రెస్ మార్చుకో. చలిగా ఉంది. ఎడ్వర్డ్ రా పదమ్మా. పదండి. ఆయువు నరచేత దాచి ఆడుకోగుమా, చిరుగాలే సుడిగాలే నీ గుడి తలుపులు తాకే. నాగమ్మ హారం అది. రేపు నాగుల చవితి పూజ చెయ్యి. పొట్ట దగ్గర పాలు పోశాక ఈ మణిహారం నుంచి కాంతి వెలువడుతుంది. అది ఎటు ప్రసరిస్తుందో అటువైపే నీ బిడ్డ ఉంటుంది. లాకెట్ నాగమణిహారం అంటారు దీన్ని. ఫోన్ ఇవ్వలవా? ఎందుకు? ఇవ్వు చెప్తా. ఫోటో ఎందుకు తీసావు? అర్జెంటుగా యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే ఉండే డూప్లికేట్ హారం ఇంకోటి కావాలి. ఎందుకు? దాన్ని ఈ బాక్స్ లో పెడదాం. ఒరిజినల్ హారాన్ని మన దగ్గర పెట్టుకుందాం. నువ్వు దాన్ని తెప్పించే పనిలో ఉండు. అక్కడ నేను మమ్మీని మెప్పించే పనిలో ఉంటాను. నేను మీకు ఫోటో సెండ్ చేశాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సేమ్ అలాంటిదే డూప్లికేట్ కావాలి. ఎస్, మేక్ ఇట్ ఫాస్ట్. పాపం ఈ నాగమణి హారంతో తన బిడ్డను చూడాలనుకుంది మాతృమూర్తి నయని.
ఇంత జాగ్రత్తగా చప్పుడు చేయకుండా వచ్చి ఇందులో ఈ హారాన్ని పెట్టిందంటే విలువైనదే అయ్యుంటుంది. ఎవరు చూడనప్పుడు ఎవరికి దొరికితే వాళ్ళదే, డబ్బైనా బంగారమైనా, అంతేగా? విశాల్కి నా మీద డౌట్ వచ్చిందా? నేను ఎన్ని రూట్లు మార్చినా నన్నే ఫాలో అవుతున్నాడు. అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏం తీసుకెళ్తున్నాడు? ఎవరిని కలవడానికి వచ్చాడు? చెప్పు వల్లభ. మమ్మీ, విశాల్ నా వెంట పడుతున్నాడు. అనుమానం వచ్చినట్టుందిరా. నీ దగ్గర హారం ఉన్నట్టు వాడికి తెలుసా? ఆహా, లేదు మమ్మీ. మమ్మీ, నన్ను పట్టుకుంటే ఏం చేయాలి? బుర్ర వాడు వల్లభ. నిన్ను పట్టుకున్నా నువ్వు లాకెట్ గురించి చెప్పకు, అది దొరకకూడదు. మరి ఏం చేయాలి మమ్మీ? నింగే. మమ్మీ, లేకపోతే ఏంట్రా? పారే. ఎక్కడ పారేయాలి? యూస్లెస్ ఫెలో. మమ్మీ మమ్మీ మమ్మీ, అందరూ రెడీ అన్నారు కానీ ఇంత నిదానంగా వస్తున్నారంటే? సుమన చీరకి మ్యాచింగ్ చూసుకోవడమే సరిపోయింది. 2 నిమిషాల్లో వచ్చేస్తానంది. ఇంకా రెడీ అవుతూనే ఉంది. మనమేమీ ఫంక్షన్ కి వెళ్ళట్లేదు, పుట్టలో పాలు పోసి రావడమే కదా. హాసిని, ఒకరు ఇద్దరు వెళ్తే సరిపోయేది కదా, అందరూ వెళ్ళడం అవసరమా? నిజానికి ఇంట్లో ఉండే జంటలే వెళ్ళాలత్తయ్యా. మావయ్య గారు మీతో రావడం ఇష్టం లేదు అన్నారు. అంకుల్ ఇంట్లో ఉన్నప్పుడు మీరింట్లో ఉండరు కదా ఆంటీ. మా నాన్నకి అప్పుడప్పుడు ఆవేశం వస్తూ ఉంటుంది. మమ్మీ, మనం కూడా వెళ్ళడం మంచిదే. అందరూ వచ్చినట్టేనా? మీ మరదలు తప్ప అందరూ రెడీ బ్రో. వచ్చేస్తుంది లేరా. పర్లేదు లేరా, నిదానంగానే వెళ్దాం. ఇంతకీ ఏ పుట్ట దగ్గరికి వెళ్తున్నాం మనం? పుట్టల్లో రకాలుండవు కదా విశాల్. చీమలు పెట్టిన పుట్టల్లోనే పాములుంటాయి. ఎలా అంటే మా ఇంట్లో నువ్వున్నట్టు. మొదలు పెట్టింది హాసు. పాలు పోయడం ఏమో గాని మీ మీద దుమ్మెత్తి పోస్తూనే ఉంటుంది. కాసి తనతో ఎందుకులే గాని, విశాల్ అన్నది పుట్ట ఎక్కడుంది అని. పోయిన సంవత్సరం ఆంజనేయ స్వామి గుళ్ళో ఉండే పుట్టకు వెళ్లి పాలు పోసాం కదా బావగారు. ఈసారి పరమేశ్వరి గుడి దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి వెళ్దాం. ఓహో, అక్కడికా?
అక్కడికి ఎందుకు? ఎక్కడైనా ఒకటే కదా అల్లుడు. పుట్ట ఒకటే మావయ్య, కానీ అన్నయ్యకి ఆ ప్లేసు అచ్చి రావడం లేదనుకుంటా. చలివిడి పెట్టి పాలు పోయమ్మా. మీరు దీపం వెలిగించండమ్మా. దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేయండి. ఆ పుష్పాలు కూడా వెయ్యండమ్మా. తప్పకండి. నాగరాజా నాగరాజా నీకు పూజలన్నీ చేస్తామయ్యా నాగరాజా నాగరాజా. మరీ ఎక్కువ ఎక్సైట్ అయిపోకండి. వీడెవడో అతి చేస్తున్నాడని కాటేసి పడుకోబెట్టేయగలదు. సై భగవంతుడు భక్తుల్ని ముద్దుగా చూసుకుంటాడు గాని నీళ్ళండాలకి ముద్దు కూడా పెట్టడే. అలా అనకు మావయ్య, అత్తయ్య మళ్ళీ ఫీల్ అవుతుంది. అల్లుడు దీనికి ఫీలింగ్స్ పుట్టాలని అంటున్నా అల్లుడు. నాగరాజా నాగరాజా నీకు పూజలన్నీ చేస్తామయ్యా నాగరాజా. శాస్త్రి గారు, అమ్మా నాగుల చవితి విశిష్టత తెలియజేయండి. అలాగేనమ్మా. ఆత్రేయస, ఆరుద్ర, మూల, పూర్వభాద్ర, పూర్వాషాఢ ఈ 5 నక్షత్రాలు సర్ప నక్షత్రాలు. క్షణం కూడా ఆగకుండా వేగంగా వెళ్లేదానిని నాగము అంటారు. అన్నిటికన్నా వేగంగా వెళ్లేది కాలం కాబట్టి కాలనాగు అంటుంటారు. అవును బాబు. చవితి అంటే 4వది. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, పురుషార్థాలలో 4వది మోక్షం కాబట్టి ఈ రోజు నాగులను ఆరాధిస్తే మోక్షం లభిస్తుంది. మా అత్తయ్యకి కాటేసినా మోక్షం వస్తుంది శాస్త్రి గారు. ఏ హాసిని, నువ్వు పూజకొచ్చావా నా మీద జోకులేయడానికొచ్చావా? వాళ్లకి ముచ్చటేమో గాని పసిపిల్లల్లో గాయత్రీదేవి ఉందేమో, ఆ మణిహారం గుర్తు చూపిస్తుండేమోనని నాకు టెన్షన్గా ఉంది. బొట్లు పెట్టడం, నైవేద్యం ఉంచడం కూడా అయింది కదమ్మా. ఇప్పుడు దీపారాధన చేసి జంటలుగా పుట్టలో పాలు పోయండి. అంతా మంచే జరుగుతుంది. అలాగే పెద్దయ్యా. అలా నించున్నావంటే కూర్చోమంటారా? నువ్వు కూర్చున్నా నించున్నట్టే ఉంటుంది. ఆ కుంకుమ అనుకుని అందరికీ బొట్లు పెట్టు. ఈ రోజు భక్తి ఎక్కువ వచ్చేసింది మీకు. నేను అర్థంలో చూసి పెట్టుకుంటా. అల్లుడు చూసుకుంటావా? నా జీవితంలో సంతోషమే లేదు, ఇంకా గ్లామర్ ఎందుకులే మావయ్య. నన్ను కట్టుకున్నందుకే అని చెప్పండి. ఎవరికి తెలియదు అనుకోకు. షో, దీపారాధన చేస్తున్నారు, సైలెంట్గా ఉండండి. ఓ గంటుంటే కొట్టండి, లేని పావుని రప్పించడం ఎందుకే?
స్వామి నాగేంద్ర, నువ్వెక్కడున్నావో కాని నా మనసులో కోరికని అర్థం చేసుకో. హారతి ఇవ్వడం అయ్యింది. నాగమణి హారం నా చెల్లెలు మెడలో వేసుకుంది. నా బిడ్డ ఎక్కడుందో దారి చూపించు. ఆ సమయాన్ని త్వరగా తీసుకురా స్వామి. జంటగా పాలు పోయండమ్మా. హాసనక్క, బావగారితో కలిసి నువ్వు, సుమన, విక్రాంత్ బాబుతో కలిసి పుట్టలో పాలిపోయండి. మరి నువ్వు విశాల్? పర్వాలేదక్క, ముందు మీరు పోయండి. నీ ఇష్టం చెల్లి. 2 నిమిషాలు చూడండి, ఇవ్వలేదంటే పాము లేనట్టే. అప్పుడు నీ చేత్తోనే తీపిస్తాను. ఇది మరీ బాగుంది. నేను అడిగానా? ఈ డమ్మీదే వేసుకొని ఉంటాను కానీ నా చేతిని పాముతో కాటేయించుకోను. ఏం నాయని, టైం ఇంకా ఉందా, అయిపోయిందా? అమ్మా, నిజంగానే పాము వచ్చింది. నా కోతిని నేను కాపాడుకోవాలి. నాగమ్మ హారం అది. రేపు నాగుల చవితి పూజ చెయ్యి. పొట్ట దగ్గర పాలు పోశాక ఈ మణిహారం నుంచి కాంతి వెలువడుతుంది. అది ఎటు ప్రసరిస్తుందో అటువైపే నీ బిడ్డ ఉంటుంది. అంటే కాంతి గానవి మీద పడిందంటే గానవి నా బిడ్డ.